జై భూమానంద సద్గురు మహారాజ్ కి శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామిని. ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం మన భూమానంద ఆశ్రమ ఆనవాయితీ. ఆ క్రమంలో ఈ 3వ తేదీ చాలా మంది ప్రజలు విచ్చేశారు. వారందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరిగింది. వారితో పాటు అంజనం వాస్తు ఛానల్ అధినేత శ్రీ దామోదర్ గారు ఇక్కడికి విచ్చేసి ఉచిత వాస్తు సలహాల్లో పాల్గొంటూ మరియు ఉచిత వాస్తు సలహాల వల్ల ప్రేరణ పొంది తాను కూడా ప్రతి నెల 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతమంది వచ్చినా తాను కూడా ఉచిత వాస్తు సలహాలు ఇస్తానని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ముడియం రామకృష్ణ గారు ప్రతి నెల వచ్చి ఇక్కడ వచ్చిన ప్రజలకు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, మా తులసిరెడ్డి గారు నంద్యాల నుంచి వస్తున్నారు. వారితో పాటు రమణ గారిని తీసుకువచ్చి ఇద్దరు కలిసి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో సహాయ సహకారాలు ఇస్తున్నారు. మరియు నందిగామ నుండి సాయిబాబా గారు ఇచ్చేసి వారు కూడా ఇక్కడ ఉచిత సలహాలు ఇవ్వడంలో తోడ్పాటును అందిస్తున్నారు. మరియు నాతో పాటు నా వెంట ఉండే మా కుమారుడు వాస్తు సామ్రాట్ రవిచంద్ర గారు కూడా ప్రతి నెల ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. వీరితో పాటు భీమడోలు శ్రీధర్ గారు ప్రతి నెల 9వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాడు. మరియు ప్రతి నెల 1వ తేదీ అశోక్ రెడ్డి గారు ఉచిత వాస్తు సలహాలు ఇస్తాడు. నా పిలుపుకి ఇంతమంది స్పందించి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఈ వాస్తు పండితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిగిలిన వాస్తు పండితులు కూడా ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా మీ ప్రాంతంలో కేవలం బీదవారికి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలని కోరుతూ, ప్రతి నెల నా జీవితం ఉన్నంత వరకు ఇక్కడ 3వ తేదీ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం కొనసాగుతుంది. దాంతోపాటు మన అన్నపూర్ణేశ్వరి దేవాలయం నందు నిత్యాన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతుంది అని తెలియజేస్తూ, నిన్ననే వచ్చారు కొంతమంది ఉచిత వాస్తు సలహాల కోసం, కొంతమంది మొన్ననే వచ్చారు, కొంతమంది ఈ రోజు వచ్చారు. ఇలా వీళ్ళు 2 రోజులు 3 రోజులు పని వదులుకొని రావడం వల్ల దినాలు వేస్ట్ అవుతాయనే అన్ని చోట్ల ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి నేను పిలుపునిచ్చాను. దానికి స్పందించిన ఎంతో మంది ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలియజేస్తూ, ముఖ్యంగా ఉచిత వాస్తు సలహాలు తీసుకోవడానికి వచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది అని తెలియజేస్తూ, ఉచిత వాస్తు సలహాలకు రావాలంటే ఒకటే అర్హత, వాళ్ళు బీదవారై ఉండాలి, సింగిల్ ఫ్లోర్ వారై ఉండాలి, పాత ఇండ్లు వారై ఉండాలి. కొత్త ఇండ్లు వాళ్ళు, కొత్త ఇంటి ప్లాన్ల కోసం వచ్చేవాళ్ళు, కొత్త ఇండ్ల ఆల్టరేషన్ కోసం వచ్చేవాళ్ళు దయచేసి 3వ తారీఖు రావద్దండి. బీదవారికి ఈరోజు ప్రతి 3వ తేదీ బీదవారికి నన్ను సేవ చేసుకొనివ్వండి. మీరు మధ్యలో అడ్డు వచ్చి బీదవారి నోట్లో దుమ్ము కొట్టకండి అని సవినయంగా మీకు అందరికీ తెలియజేస్తూ, కొత్త ఇండ్ల వారికి, కొత్త ప్లాన్ల వారికి మీకు నా నంబర్కి 7981290505 కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఒక డేట్ ఇస్తాను. ఆ డేట్ నాడు వచ్చి మీరు తగిన ఫీజుతో సలహాలు తీసుకొని వెళ్ళవచ్చు. లేదంటే మీకు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే మేమే వచ్చి మీ గృహాన్ని కానీ, ఫ్యాక్టరీని కానీ, బిల్డింగ్ని కానీ సందర్శించి వాస్తు దోషాలను కానీ, కొత్త ఇంటి ప్లాన్లు కానీ ఏవైనా వేసి ఇస్తామని తెలియజేస్తూ, ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి రావడమే కాక 6వ తేదీ నుంచి వరంగల్లో ఉచిత వాస్తు సలహాలు ఇస్తానని ప్రకటించిన దామోదర్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దామోదరు. అంజన వాస్తు జ్యోతిష నిపుణుని, విశ్వమాన చేసే మా లక్ష్యం. మీరు మాకు ఫోన్లో కాంటాక్ట్ అయినా పర్లేదు, నేరుగా కలిసినా పర్లేదు. కానీ మీరు పేదవారు అంటే ఒక 30-40 గజాలు 50 గజాల మాత్రమే రండి. మనకి ఎటువంటిది అంటే ఏ ప్రాబ్లం వస్తే అది మా బాధ్యత. ధనంజయ స్వామి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము ధన్యులమే శిరస్థా వహిస్తున్నాము. అదే ఆచరణ మేము పెట్టబోతున్నాము. అసొంటోళ్ళు పేదవాళ్ళై ఉండాలి. ప్లాన్లు అయితే ఉత్త కాగితం మీద గీసుకొచ్చుకోవాలి. మీరు ధనంజయ స్వామి వారికి ధన్యులై ఉంటాను. ధనంజయ స్వామి వారికి, ధనంజయ స్వామి వారికి, ధనంజయ స్వామి వారికి. ఇప్పుడు ఉచిత వాస్తు సలహాలు విషయంలో అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్న సాయిబాబు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉచిత సలహాలు పొందడానికి మడకశిర స్వామివారి ఆశ్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. స్వామివారి ఆశీస్సులు తీసుకొని నేను ఒకరోజు పోయి రావాలి, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా స్వామివారి దగ్గర అక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడే నేను ప్రకటన చేయాలని ఎన్నో ప్రయాసాలు ఒడిసి వరంగల్ నుంచి అనేక పనులు ఉన్న ఒత్తిడి ఉన్నా కూడా వచ్చి స్వామివారి దగ్గర ఈ కార్తీక మాసంలోనే నేను ప్రకటించాలి, స్వామివారి ఆశీస్సులతోటి ఇదే ఆశ్రమంలో ప్రకటించాలని స్వామివారి స్ఫూర్తితో మరి ఆయన ఆశీర్వాదంతో ఇవాళ ముందుకు వచ్చిన మనబాటి భేదవాళ్ళం ఏం చేయలేం. మరి మహానుభావులు ఎక్కడో దేవుళ్ళలాగా వచ్చి
వచ్చి చెప్తున్నారు కాబట్టి మరి ఇస్మంటోళ్ళు స్వామివారి ఆధ్వర్యంలో ఆయన పెట్టిన తర్వాతనే మొత్తం దేశం అంతా కూడా మేము పెడితే బాగుండు ఒక రోజు అనే స్ఫూర్తితో కూడా ఇవాళ మన దామోదర్ గారు వరంగల్ నుంచి ప్రత్యేకంగా ఆయన అక్కడుండి ప్రకటించడం కాదు, నేను స్వామివారి సమక్షంలోనే ప్రకటిస్తానని చెప్పి వచ్చి స్వామివారి సమక్షంలోనే ప్రకటించినందుకు మరి ఆయనకు కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. మరి అందుకని మరి అంత వయసులో కూడా నా లక్ష్యం ఒకటే, పేదవారికి ఏమీ చేసుకోలేరు కాబట్టి సేవ చేయాలి, నువ్వు కూడా రావాలి సాయిబాబా, ఎట్లుంది కానీ వీళ్ళుంటే నందిగా నుంచి రావడం అంటే నాకు కష్టం, అయినా సరే స్వామివారి మాట జవదాటకుండా ప్రతి నెల వచ్చి ఆయన ఆజ్ఞని మేము ఆచరిస్తూ మరి ఆయన బాటలో ముందుకు పోతూ మరి మనం అందరం కూడా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే మీరు కూడా అక్కడ ఒకసారి మనందరం కూడా మరి స్వామివారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంతటి ఈ కార్యక్రమే కాదు పేదవారికి అన్నదాన కార్యక్రమంలో కానీ ఏదన్నా కానీ తను వంతుగా చేస్తూ మరి ఇంత ముందుకు తీసుకెళ్తున్న స్వామివారికి కూడా మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరం కూడా ఈ ఆశ్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించి ఇంకా పేదవారు ఎవరన్నా ఉండి దరిద్రులు ఎవరన్నా ఉంటే చేయించుకోలేని వాళ్ళు ఉంటే స్వామివారి సంకల్పం నెరవేర్చాలని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభవాస్తు ద్వారా 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడంలో చాలా కాలం నుంచి ఇక్కడ వచ్చిన వారందరికీ మ్యాప్లు గీసి ఇవ్వడము, చేతనైన సహాయం చేస్తున్నటువంటి శ్రీ రమణ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పూజ్యులు గౌరవనీయులైనటువంటి ధనంజయ స్వామి వారికి ఆయన పాదాలకు నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాభావంతో తెలియజేస్తూ ఈ సేవాభావంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలన్నటువంటి ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ నా గురుదేవుడైనటువంటి ధనంజయ స్వామి యొక్క ఆశీస్సుల వల్ల బీదవారికి ఆ ఫలాలు అందించాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి ఆయనకు నేను శతకోటి వందనాలు సమర్పిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకంటే ధనంజయ స్వామికి పాదాలు నమస్కారం చేస్తున్నా. నాతో పాటు ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ ప్రజలకు సేవ చేస్తున్న నా కుమారుడు వాస్తు సామ్రాట్ రవిచంద్ర గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా గురువు గారైన మరి తండ్రి గారైన వారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నటువంటి వాస్తు పండితుల వాక్యాలు. ఇప్పుడు మన ఆశ్రమంలో ఉచిత వాస్తు సలహాలు పొందిన వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎందువల్లంటే మేము ఉచిత వాస్తు సలహాలు ఈ వాస్తు పండితులంతా కరెక్ట్గా ఇచ్చారా లేదా, వాళ్ళకి తృప్తి కలిగిందా లేదా, మీరు ఈ వాస్తు పండితులంతా ఇచ్చిన వాస్తు సలహాల గురించి ఏమనుకుంటున్నారు, ఇక్కడ అన్నదానానికి డబ్బు తీసుకుంటున్నారా, ఇక్కడి ఉచిత వాస్తు సలహాలని పేరు చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజుతున్నామా అనే విషయాల్ని మీరు ప్రజలకు చెప్తే బాగుంటుందని తెలియజేస్తూ మొట్టమొదటిగా వీళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. మేము ఈ బ్రహ్మానంద ఆశ్రయానికి వచ్చాము యూట్యూబ్ లో చూసి, మాకు ఇక్కడ అన్ని నచ్చినాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. మాకు ఫ్రీ వాస్తు బాగా చెప్పారు, మాకు తృప్తిగానే ఉన్నాము, మేము బాగా సంతోషంగానే ఉన్నాము. మాకు వచ్చినా కానీ భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు కానీ బాగానే ఉన్నాయి. బ్రహ్మానంద స్వామి గారికి మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు. స్వామి ధన్యవాద స్వామికి నమస్కారము. భూమానంద ఆశ్రమం దగ్గరికి మేము నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సైదాపురం గ్రామం నుంచి ఇచ్చేసినాము. ఇక్కడికి వచ్చి 2 రోజులైనది. స్వామివారి దగ్గరికి ఉచిత స్థలకాల కోసం వచ్చాము. నిత్య అన్నదాన కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి ఇక్కడ. పేదవారు అనేవాళ్ళు, సింగిల్ ఫ్లోర్ ఉండేవాళ్ళు స్కెచ్లు వేసుకొని వచ్చిన వారికి స్వామివారు ప్రతి నెల 3వ తారీఖుకి మనం ఉచిత స్థలకాయ ఇచ్చి దాంట్లో దోషాలు తీసి ఏ తప్పులు ఉన్నా కూడా సరిదిద్ది పేదవారిని కాపాడుతున్నాడు. మానవ సేవ మాధవ సేవ అని స్వామివారికి కూడా నేను మెసేజ్ చేయించున్నాను. ఆయన గురించి కొన్ని కూడా వీడియోస్ పెట్టాను. స్వామివారు చూసారో లేదో నాకు తెలీదు. అంత ఇష్టపూర్వకంగా ఉంది కాబట్టి మా అన్నను తీసుకొని ఒక వెహికల్ తీసుకొని ఇక్కడే 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్న స్వామివారి దగ్గర నాకు ఉన్న లోటుపాట్లు చెప్పి సరి చేసినాడు స్వామివారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుగారికి నమస్కారం, పాదాభివందనం. గత 2 years గా గురుగారు నేను ఫాలో అవుతున్నాను. గురుగారు ఇచ్చే సలహాలు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఈసారి కూడా నేను వచ్చాను, గురుగారు సలహా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను మంచిగా అయితే నా నమ్మకం అయితే నాకు ఉంది. మంచిగా అయిన తర్వాత నా వంతు సహాయం నేను చేయాలనుకుంటున్నాను. అమలాపురం నుంచి వచ్చాం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ దగ్గర 850 కిలోమీటర్ నుంచి వచ్చాం. నేను అప్పుడు 2 years నుంచి ధనంజయ స్వామి గారిని ఫాలో అవుతున్నాను నేను. అయితే ధనంజయ గారి స్వామి చెప్పింది మాకు బాగా నచ్చింది. ఆయన చేస్తున్న ఇన్ని మొత్తం మాకు బాగా నచ్చింది. అది చూసి ఇక్కడికి వచ్చాం మేము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు చాలా బాగా క్రిటికల్గా చెప్పారు ధనంజయ గారి స్వామి గారు. వాళ్ళ అబ్బాయి చేసుకో బాబు ఇలా చేసుకో అని చెప్పి
అంటే మేము బాధల్లో ఉండి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం సంతృప్తి అనిపించింది. నెక్స్ట్ టైం మాకు ఏంటంటే అంతా బాగా చూశారు, భోజనం గిట్లా అన్ని అంతా మాకు బాగా చేశారు. ధనంజయ గారు, స్వామి గారికి మేము రుణపడి ఉన్నాం. ఎవరైనా కానీ ప్రతి నెల 3వ తారీఖుని ఉచిత వాస్తు సలహాకి ధనంజయ గారి స్వామి దగ్గరికి రావచ్చు. ముందుగా స్వామివారికి ధన్యవాదాలు. నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను. చాలా రోజుల నుంచి స్వామివారి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా. ఆ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి. అంటే అంత ముందున్న ఇబ్బందులన్నీ చూశాక స్వామివారు చెప్పే సలహాల ప్రకారం మా ఇల్లు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాను నేను. అయినా కానీ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. స్వామివారిని అడిగితే చాలా దూరము, నాకు అంటే ఎఫర్ట్ చేసే శక్తి లేక స్వామివారి దగ్గరికి రావాలని ప్రతి నెల 3వ తారీఖు జరుగుతుందని తెలుసుకొని ఈ రోజు రావడం జరిగింది. నిన్న 3 గంటలకు బయలుదేరా. ఈ వెహికల్ అది అరేంజ్మెంట్స్ కాలేదు. ఇక్కడికి వచ్చేసరికి టైం అయింది. ఈ ఉచిత కార్యక్రమం అనేది మాలాంటి పేదవాళ్ళకి, ఎంతో మందికి, చాలా మందికి తెలియని వాళ్ళకి మంచి అవకాశం ఇది. ఇలా ఇల్లు సరి చేసుకొని స్వామివారి ఆశీస్సులతోటి అందరూ బాగుపడాలి, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు స్వామి. నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మా ధనంజయ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మా హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి మీకు. మేము సత్యసాయి జిల్లా రొద్ద మండలం నుంచి వచ్చినాను ఇక్కడికి. గత కొన్ని సంవత్సరాలుగా ధనంజయ స్వామి గారి వీడియోలు చూస్తూ కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి గత 3-4 నెలల నుంచి ఇక్కడికి రావాలని ఒక చిన్న కోరికతో ఈ రోజు వీలయ్యింది. ఇక్కడికి వచ్చినాను. నేను బాడిగింట్లో ఉన్నాను. కొంచెం దాని నుంచి కరెక్షన్ చేసుకొని మా రవి స్వామి గారు చిన్న కరెక్షన్ ఇచ్చినారు. దానివల్ల కొంచెం ఇన్స్పైర్ అయ్యి సంతృప్తి చెంది ప్రతి నెల 3వ తేదీ ఉచితంగా మాలాంటి బీద వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఉచిత సలహా ఇస్తారు. ఇంకా ఎంతో మంది వస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా ఉచిత వాస్తు సలహాలు పొందిన వారి అనుభవాలు. మీరు కూడా ఏ ఊరైనా సరే, ఏ పట్టణమైనా సరే, ఎంత దూరం నుంచి వచ్చినా సరే, మీకు మా ఆశ్రమంలో ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు తప్పకుండా ఇస్తాము. కాకపోతే ఒక కండిషన్, సింగిల్ ఫ్లోర్ ఉన్న పాత ఇండ్లలో నివసిస్తున్న బీద వారికి మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుంది. ఎందువల్లంటే కొత్త ఇండ్లు కట్టేవారు కొన్ని లక్షలు పెట్టేదానికి సిద్ధమైంటారు కాబట్టి వాళ్ళకి ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం అర్థం లేదు. కొత్త ఇల్లు కట్టేదానికి ప్లాన్ల కోసం వచ్చే వారికి కూడా 3వ తేదీ అవకాశం లేదు. కేవలం ప్రతి నెల 3వ తేదీ సింగిల్ ఫ్లోర్ ఉన్న బీద వారికి మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుంది అని తెలియజేస్తూ, అలా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మా భూమానందాశ్రమంలో ఇచ్చే 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలని ఉపయోగించుకొని మీరు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, సామాజిక పరంగాను అన్ని విధాల అభివృద్ధి చెంది బీదవారు అన్నదే మన భారతదేశంలో లేకుండా చేద్దాం, మనమందరం సమిష్టి కృషి చేస్తామని నిశ్చయిస్తూ, అలాంటి సంకల్పానికి నా తోడుగా వస్తున్నటువంటి ఎంతో మంది వాస్తు పండితులు, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వారితో పాటుగా మా ప్రాంతంలో ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము, మా ప్రాంతంలో ఉచిత వాస్తు సలహాలు ఇస్తామని ముందుకు వస్తున్నటువంటి మన దామోదర్ గారి లాంటి వ్యక్తులకి, విమడోళ్ళు శ్రీధర్ గారి లాంటి వ్యక్తులకి, శ్రీ తెలుగు వాస్తు అశోక్ రెడ్డి లాంటి వ్యక్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా ఎంతో మంది వాస్తు పండితులు ఇలా ముందుకు వచ్చి వారి వారి ప్రాంతాలలో ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి బీదవారు లేని సమాజాన్ని నిర్మిద్దామని తెలియజేస్తూ, ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాన్ని ప్రతి నెల దిగ్విజయం చేస్తున్న ప్రజలకు మరియు వాస్తు పండితులందరికీ సవినీయ నమస్కారాలు తెలియజేస్తూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.